అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కడప జిల్లా కోర్టు పోక్సో కోర్టు వారు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగినది. పోక్సో కేసులో ఒక తీర్పు ఇస్తూ 19/1/2019 తేదీన హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి నుంచి హైదరాబాదుకి రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఏసీ బోగి B2లో ప్రయాణిస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో రాజంపేట నందలూరు మధ్యంలో వాళ్ళ పాప 8 ఏళ్ల పాప న్యాచురల్ కాల్స్కి పోతానంటే వాష్రూమ్కి పొమ్మని చెప్పినారు. ఈ లోపల అగంతకుడు అంటే ముద్దాయి అయిన రాంప్రసాద్ రెడ్డి ఆ వాష్రూమ్లోకి ఎంటర్ అయిపోయి ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి పారిపోతుండగా అక్కడ ఉండే వ్యక్తులు పట్టుకున్నారు. తర్వాత కడప రైల్వే పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసి ఫస్ట్ సికింద్రాబాద్ వాళ్ళు రైల్వే పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. అక్కడి నుంచి గుంటకల్ నుంచి కడపకు ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత రైల్వే పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు ముద్దాయి అయిన రాంప్రసాద్ రెడ్డి మీద. తర్వాత కోర్టు విచారణలో 24 మంది సాక్షులను విచారించి కోర్టు వారు ఈరోజు ఫైనల్గా అతనికి జీవితకాల శిక్ష 10,000 రూపాయలు ఫైన్ వేసి జరిమానా వేసి ఫైన్ వేసి తర్వాత రైల్వే ఈ అఘాయిత్యము అత్యాచారం జరగడానికి కారణము రైల్వే టీసీలు నిర్లక్ష్యము వహించినారు కాబట్టి, ఎందుకంటే టికెట్ లేని వ్యక్తిని జనరల్ టికెట్ ఉన్న వ్యక్తిని ఏసీ బోగిలోకి అనుమతించడం వలన వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ అత్యాచారం జరిగిందని భావించి కోర్టు వారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని గుంటకల్ డిఆర్ఎం గారిని ఆదేశిస్తూ మరి అదేవిధంగా రైల్వే డిఆర్ఎంఆర్ గారు బాధితురాలకు 10,50,000 రూపాయలు జరిమానా కాంపన్సేషన్ బాధితురాలకు ఇవ్వమని కోర్టు వారు ఆదేశించినారు. ఈ కేసులో కడప పోక్సో కోర్టు జడ్జి గారైన ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ కేసు తీర్పు వెలువరించినారు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొమ్మినేని వేణుగోపాల్ అయిన నేను వాదించినాను. మరియు మా కోర్టు కానిస్టేబుల్ మానిటరింగ్ నాగేంద్ర కుమార్ గారు మరియు రైల్వే కోర్టు కానిస్టేబుల్ నాగేంద్ర నాయక్ గారు, కోర్టు సిబ్బంది, రైల్వే పోలీసు సిఐ గారు ఎస్ఐ గారు మాకు చాలా సహకరించినారు. ఈ తీర్పు చాలా ఒక హెచ్చరికలాగా ఎవరైనా లైంగిక వేధింపులకు కానీ మైనర్ బాలికల మీద వేధింపులు ఏదైనా చేస్తే ఈ తీర్పు హెచ్చరిక లాంటిది. కావున ఈ విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.